మంతెనలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఎదురు దొడ్డి కొమరయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు క్యాంప్ కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల దోపిడీ, వెట్టి చాకరికి వ్యతిరేకంగా భూమి భుక్తి కోసం దొడ్డి కొమరయ్య పోరాడి అమరుడయ్యారని గుర్తు చేశారు. ఇక తెలంగాణ రైతాంగ ఉద్యమ చరిత్రలో ఆయన త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. దొడ్డి కొమరయ్య గారి జయంతిని పురస్కరించుకొని ప్రియతమ నాయకులు శ్రీధర్బాబు గారి క్యాంపు కార్యాలయంలో వారి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, యాదవ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ ప్రత్యేక సంస్థానంగా నిజాం నిరంకుశ పాలన కొనసాగుతూ ఉండేది. ఆ రోజు నిజాంలు మరియు దేశ్ముఖ్లు మరియు పెట్టుబడిదారులు, భూస్వాములు అంతా పేద ప్రజలపైన శిస్తులు విధించు అనేక హింసలకు పాల్పడుతూ దోపిడీకి పాల్పడడం జరిగింది. వాటన్నిటికీ వ్యతిరేకంగా ఆ రోజు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య గారు పాల్గొని భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం వారు తొలి తూటాకు బలై అమరుడైనటువంటి యాదవ ముద్దుబిడ్డ, తెలంగాణ సాయుధ ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు ఏదైతే ఈ తెలంగాణ యొక్క పౌరుషాన్ని, తెలంగాణ యొక్క పోరాట పటిమను ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఏదైతే వారు అనేక గడీలను కూల్చి పేద ప్రజలకు పంచినటువంటి గొప్ప పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బహుజనులందరికీ శ్రీధర్బాబు గారి